హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దామండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి స్వామివారికి నివేదించండి. అయితే ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని సిమ్లో గోధుమ రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వని మిక్స్ చేసుకుంటూ చక్కగా రవ్వ ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వాటర్ మొత్తం పీల్చుకొని ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత 2 కప్పులు పాలు వేసుకొని పాలల్లో కూడా రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ముందు వాటర్లో ఉడికించుకొని తర్వాత పాలల్లో ఉడికించడం వలన రవ్వ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లాన్ని మెదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ దిగి ఈ వాటర్లో కూడా రవ్వ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వని స్టెప్ బై స్టెప్ మొదట వాటర్లో, తర్వాత చక్కగా పాలల్లో, ఇప్పుడు బెల్లం వాటర్లో కూడా కుక్ చేయడం వలన రవ్వ అనేది చాలా స్మూత్గా అవుతుంది. బెల్లం వాటర్ కూడా కొద్దిగా ఎగిరిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక 2 స్పూన్ల నెయ్యిని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.